తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. దళితుల గ్రామ బహిష్కరణ న్యాయమా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొక్కి వక్కనించిన సనాతన ధర్మంలో భాగంగానే బహిష్కరించారా? మన ధర్మ శాస్త్రం అమలు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే మొదలు పెట్టారా అని ప్రశ్నించిన దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ. మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో నేటి స్వతంత్ర భారతం ఉందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏమిటని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పిఠాపురంలో న్యాయం చేయమని అడిగిన దళితులను గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ మాట్లాడుతూ, ఆధునిక భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన అవకాశాల హక్కులు కల్పిస్తే సనాతన ధర్మం పాటిస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ దళితులపై గ్రామ బహిష్కరణకు ఒకరకంగా కారకుడయ్యాడని అన్నారు. ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం అధికారులు నేటికీ గ్రామాలలో బహిష్కరణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం ఇలాఖలోనే ఇటువంటి అమానవీయ ఘటనలు జరిగితే రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగేలా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ దళితుల గ్రామ బహిష్కరణతో నిజం చేశారని అన్నారు. కుల రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగిత, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణకు కారణమైన దుండగులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పక్కన మన పిఠాపురంలో మన నిరుపేదలైన దళిత సోదరుల్ని ఏదో కరెక్ట్ పని చేసుకుంటూ చనిపోతే దానికి న్యాయం అడిగినందుకు వాళ్ళు అక్కడ ఉన్న దుండగులు కొంతమంది గ్రామ బహిష్కరణ చేయడం చాలా దారుణం. ఎక్కడైనా ఉందా సార్? ఇది భారతదేశానికి మనం స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఈ కుల వివక్షత నశించకపోవడం చాలా దారుణం. ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దారుణంగా ఉంటున్నారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో చూసినా దళిత ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఇకనైనా గ్రహించండి. ఎందుకంటే భారతదేశం అంటే సర్వమత సమ్మేళనం. భారతదేశం అంటే భారతదేశం 140 కోట్ల మంది జనమంతా సోదరులమే. మనమంతా భారతీయులు. అది గ్రహించాలి. గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? సర్వే జన సుఖ బాగుంటున్నాడు. అంటే అందరూ సమానులే, కానీ మతం చేస్తున్నారు. గ్రహించాలి. దీన్ని ఆల్ పార్టీలు దీన్ని ఖండించాలి. ప్రజా సంఘాలు దీన్ని ఖండించాలి. ఒక మానవత్వం ఉన్న ఒక మనిషి చనిపోతే న్యాయం అడిగినందుకు గ్రామ బహిష్కరణ చేస్తారా? ఇదేనా మనం భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం? మిత్రులారా, ఒకసారి గ్రహించాలి. అలాంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. దీనికి కారణమైన దుండగులు వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించినప్పుడే. ఎందుకంటే అప్పుడు ఎవరు తప్పు చేయరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ దుండగులు వెంటనే అరెస్ట్ చేయమని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ. ఎందుకంటే మిత్రులారా, భారతదేశంలో ఉన్నమంది మన సోదరులమే, అందరూ సమానమే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మనమంతా మిత్రులమే. అలాంటి మిత్రుల మీద ఒక మనిషి కరెంటు పని చేస్తూ చనిపోవటం, ఈ పొయ్యి ఇలా జరిగింది అని న్యాయం అడిగినందుకు గ్రామ బహిష్కరణ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుతూ ఈరోజు మొత్తమాద ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని చూడండి మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో మీకు తెలియని ఏళ్ళు కాదు, మసీదుల మీద మైకులు తీసేస్తున్నారు, మసీదుల మీద నోటీసులు అంటిస్తున్నారు, దర్గాల మీద. మహారాష్ట్రలో కూడా మన దర్గా ఒకటి మొదలు కొట్టేశారు. ఈ మిత్రులారా, ఇది భారతదేశం సర్వమత సమ్మేళనం. మనమంతా ఒకటే, భావాలు వేరే భావం ఒకటే. హిందువులు ఏకమంటావు, తెలుగులో ఒకటి అంటాం, తమిళంలో మొన్నే అంటాం. ఏ విషయం భావం ఒకటే, దేవుడు ఒకటే. అది గ్రహించాలి మతోన్మాదులు. మనమంతా భారతీయులమే. అది గ్రహించి ముందు మనం భారతీయులం. అది గ్రహించి మతోన్మాదం భారతదేశాన్ని తరిమేవేద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. పిఠాపురంలో మా సోదరులైన దళిత సోదరుల కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మా దళిత పార్టీ పోరాటం ఉంటుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలు న్యాయం చేయాలి.
అక్కడ బహిష్కరణ చేసిన దుండగులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు దళిత పైన పోరాటం ఉంటుంది అని మిత్రులందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ దళిత భోజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్